ప్రేమను అందుకోవడం కన్నా వరం ఇంకేం ఉంటుంది. మధురాధిపతి అయిన శ్రీకృష్ణుడు అప్పట్లోనే ప్రేమలేఖ అందుకున్నాడు. ఇంతకీ ఆ లేఖ ఎవరు రాశారు? అది చూసిన కృష్ణుడి భావన ఏంటి? కృష్ణుడికి ఫస్ట్ లవ్ లెటర్ రాసిందెవరో తెలుసా? సృష్టిలోనే మొదటి ప్రేమలేఖ అదేనా? వాచ్ దిస్ R24 స్పెషల్. ప్రేమలేఖ అదో వర్ణనాతీతమైన అనుభూతి. మనసైన వారిని తలుచుకుంటూ ఒక్కో అక్షరంలో ప్రేమ భావాన్ని వ్యక్తపరిచే భావన. అయితే లవ్ లెటర్స్ ట్రెండ్ కలియుగంలోనే మొదలైంది అనుకుంటే పొరపాటే. గోపాలుడు ద్వాపర యుగంలోనే అలాంటి లేఖను అందుకున్నాడు. సృష్టిలో తొలి ప్రేమ లేఖ కూడా అదే కావడం విశేషం. కృష్ణుడి గురించి వింటూ వింటూ ప్రేమలో పడిపోయింది రుక్మిణి. విదర్భరాజు భీష్మకుడి కుమార్తె రుక్మిణి. అందంలోనూ గుణంలోనూ తనకు తానే సాటి. ఓ రోజు తన మనసులో మాటను తండ్రికి తెలియజేసింది. తండ్రి అంగీకరించాడు, కానీ ఆమె సోదరుడైన రుక్మికి ఇష్టం లేదు. ఎందుకంటే తన సోదరుని శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానని అప్పటికే ప్రకటించాడు. సోదరుడి పట్టుదల చూసిన రుక్మిణికి ఏం చేయాలో అర్థం కాలేదు. శిశుపాలుడితో పెళ్లి ఇష్టం లేదు. మనసులో నుంచి శ్రీకృష్ణుడిని చెరిపేసుకోలేదు. అందుకే పెళ్లికి ముందు రోజు శ్రీకృష్ణుడికి లేఖ రాసిన రుక్మిణి తన అంతరంగాన్ని తెలియజేసింది. రుక్మిణి రాసిన ప్రేమ లేఖలో ఏముందంటే, ఓ కృష్ణ, మీ సౌందర్యం గురించి విన్నాను. మీ పేరు వింటే దుఃఖం నశించి మనసులోని కోరికలు నెరవేరుతాయని అంటారు. నా మనసులో నిరంతరం మీ ధ్యాసే. అందం, జ్ఞానం, యవ్వనం, సంపదలో మీకు మీరే సాటి. మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి. యుక్త వయసుకొచ్చిన అమ్మాయి శ్రేష్టమైన మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది. ఓ దేవా, ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నాకు నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను. దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి. ఇది లేఖ సారాంశం. తనపై అంతులేని ప్రేమను లేఖ ద్వారా వ్యక్తపరిచిన రుక్మిణి గురించి మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నాడు కృష్ణుడు. వెంటనే తన పరివారంతో కలిసి విదర్భ చేరుకొని రుక్మిణి ఓడించాడు. సుముహూర్తానికి ముందు గౌరీదేవి ఆలయానికొచ్చి గౌరీ పూజ చేసి బయటకొచ్చిన రుక్మిణిని అప్పటికే రథంతో తయారుగా ఉన్న కృష్ణుడు అందరూ చూస్తుండగానే చేయి అందించి ఆమెను రథం మీదకి ఎక్కించుకుంటాడు. ఇది రుక్మిణి కళ్యాణానికి పతాక సన్నివేశం. ఓ యువతి తాను ప్రేమించిన వాడిని పొందడం కోసం వ్యతిరేక పరిస్థితులను అధిగమించి ప్రయత్నాలు సాగించి సఫలీకృతురాలు కావడం, ఆ ప్రేమను పొందిన యువకుడు ఏదోలే అని కొట్టిపారేయకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో అందరి ముందు ఆమెను తన రథం మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోవడం. సృష్టిలో ఇంతకు మించిన ప్రేమ కథ ఉంటుందా? అందుకే ఫస్ట్ లవ్ లెటర్ అందుకున్న కృష్ణుడికి ప్రేమలో సాటెవ్వరూ లేరు మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.